కథ పేరు ప్రేమ కోసం. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనితర సాధ్యమైన నీ పట్టుదల, శ్రమ, అసాధారణమైన వివేకం, విచక్షణా జ్ఞానం చూస్తుంటే నువ్వేదో లోకోత్తర కార్యం సాధించడానికే పూనుకున్నట్టు అర్థమవుతోంది. నిజంగానే ప్రజల క్షేమం కాంక్షించే వారికి దేశకాల పరిస్థితులు ఏవి అవరోధాలు కాకూడదు. ఆ సంగతి నీకు తెలుసు. అయితే ప్రజలను బాధల నుంచి కాపాడడానికి కలిగిన అద్భుతమైన అవకాశాన్ని అల్ప స్వార్థ ప్రయోజనం కారణంగా జార విడుచుకున్న ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మంగళాపురి నగరంలోని హేమగుప్తుడనే ప్రముఖ వర్తకుడి ఏకైక కుమార్తె సుగాత్రి, సాటిలేని అందాల రాశి. ఆమె ఒకనాడు స్నేహితురాళ్లతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. కొంతసేపు అయ్యాక ఆమె చెరులకు దూరమై కొలనులో తామరలను కోయడానికి ప్రయత్నించి కాలు జారి నీళ్లలో పడిపోయింది. ఈతరాక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమెను అటుగా వెళుతున్న ఒక యువకుడు రక్షించాడు. ఒకరినొకరు చూసుకొని పరస్పరం పరిచయం చేసుకున్నారు. నగరం శివారుల్లోని రేఖపల్లెకు చెందిన ఆ రైతు యువకుడి పేరు సాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా పరిణమించింది. ఒకనాడు సాత్వికుడు సుగాత్రి తండ్రి హేమగుప్తుణ్ణి కలుసుకొని తమ ప్రేమ గురించి చెప్పి సుగాత్రిని తనకిచ్చి వివాహం జరిపించమన్నాడు. ప్రేమించడానికి అర్హత అవసరం లేకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకోవడానికి తప్పక కొన్ని అర్హతలు ఉండాలి. మా అమ్మాయిని చేసుకునే అర్హత నీకు లేదు, నువ్విక వెళ్ళవచ్చు అన్నాడు హేమగుప్తుడు. అయ్యా, నాకు లేని అర్హతలు ఏమిటి అని అడిగాడు సాత్వికుడు. ఒక్క అర్హత కూడా లేదు. అసలు కావలసింది వ్యాపార దక్షత. నా వ్యాపారం బహుముఖాలుగా విస్తరించి నగర ప్రజలకు నిత్యావసరాలు సమకూరుస్తూ ఎందరికో జీవనోపాధిని కల్పిస్తోంది. నా తదనంతరం కూడా ఈ వ్యాపారం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. కొడుకులు లేని నేను వ్యాపారంలో మెళుకువలు ఎరిగిన అనుభవజ్ఞుడైన నా దగ్గరి బంధువు కుమారుడు ఉషాకిరణుణ్ణి ఎన్నడో అల్లుడిగా నిర్ణయించాను అన్నాడు హేమగుప్తుడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుగాత్రి తండ్రి మాటలు విని కలవరం చెందింది. సాత్వికుడి పట్ల తనకున్న ఇష్టాన్ని తండ్రికి తెలియజేసింది. హేమగుప్తుడు తల పంకించి సాత్వికుడి కేసి చూశాడు. సమర్థత, పట్టుదల ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధించి రాణించగలడు. నేను మీకు దీటైన వ్యాపారవేత్తను కాగలనని నిరూపించగలను అన్నాడు సాత్వికుడు. అయితే సరి, 1,00,000 వరహాలు విలువగల సరుకు ఓడకెత్తిస్తాను, 10 మంది సిబ్బందిని వెంట పంపుతాను. సంవత్సరంలోగా 1,00,000కు మరో 1,00,000 సంపాదించుకొని రావాలి. అలా చేస్తే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు, సరేనా అన్నాడు హేమగుప్తుడు. సాత్వికుడు ఆ షరతుకు అంగీకరించాడు. గడువు తీరేలోగా లక్ష్యాన్ని సాధించుకురాగలనని సుగాత్రికి మాట ఇచ్చి మరునాడే ఓడలో బయలుదేరాడు. దూరంలోని మకరందపురిని చేరిన సాత్వికుడు వెంట తెచ్చిన సరుకులతో వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కొద్దిగా కష్టమనిపించినా ఆ తర్వాత పుంజుకొని 10 నెలల్లో 2,00,000 వరహాలు సంపాదించగలిగాడు. సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఓడ తీర ప్రాంతంలోని ఒక దీవి వద్ద ఆగింది. సాత్వికుడు ఆ ప్రాంతాన్ని చూడగానే, మిత్రులారా, నాకు ఊహ తెలిసాక స్వస్థలం దాటి వెళ్ళి ఎరుగను. అయితే ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాలో ఏవేవో అస్పష్ట జ్ఞాపకాలు పొరలు విప్పుకుంటున్నాయి. ఇది నాకు చిరపరిచితంగా అనిపిస్తోంది. మనము అలా వెళ్ళి చూసొద్దామా అన్నాడు. పనివాళ్ళు అందుకు అంగీకరించడంతో ఇద్దరు సన్నిహితులను వెంటబెట్టుకొని సాత్వికుడు కొంత దూరం వెళ్ళేసరికి గుట్ట సమీపంలో
ఒక పండు ముసలి చెట్టు కింద కనిపించాడు. అతన్ని సమీపించి సాత్వికుడు, తాతయ్య, ఈ కొండ మలుపు తిరిగితే గువ్వల చలమ అనే ఊరు వస్తుంది కదా అని అడిగాడు. ముసలివాడు తల పైకెత్తి సాత్వికుణ్ణి తేరిపారా చూసి, నీవెవరు బాబు? అచ్చం మా సుధీర మహారాజులాగా ఉన్నావు. మమ్మల్ని చూడడానికి మళ్ళీ జన్మించి వచ్చావా ఏం అన్నాడు. నేను రైతు బిడ్డనైనా రాజునై పాలన సాగించినట్టు తరచూ కలలు వచ్చేవి. అవన్నీ వట్టి భ్రమలనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూడగానే మరొక విషయం గుర్తుకొచ్చింది. శత్రువులు కుట్ర పన్ని హతమార్చడానికి వచ్చినప్పుడు నా ముఖ్య అనుచరులలో ఒకడు కాపాడాడు. అతడి పేరు పున్నయ్య అన్నాడు సాత్వికుడు. అవును, ఆ పున్నయ్యను నేనే మహారాజా అన్నాడు వృద్ధుడు ఆనంద భాష్పాలు రాలుస్తూ. ఆ తర్వాత అతడు లేచి నిలబడి, నిజంగా మీరు మా మహారాజే. మీరు చెప్పినవి అక్షరాల నిజం. మీరు నాతో రండి. మిమ్మల్ని చూసి ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ పున్నయ్య ముందు దారి తీశాడు. అందరూ నడుస్తుండగా దాదాపు 50 ఏళ్ల క్రితం జరిగిన సంగతులను వృద్ధుడు వివరించసాగాడు. ఆ ప్రాంతాన్నేలే భోగలాలసుడైన భుజంగేశ్వరుడు రాణి మాలినీదేవితో సహా దేశాటన చేస్తూ ఒకసారి గువ్వల చలమకు వచ్చాడు. చుట్టూ పసుపు పచ్చ పూల వృక్షాలు గల కొండలు, అందమైన జలపాతం, ఫలవృక్షాలపై పక్షుల కిలకిలా రావాలు, పచ్చటి పొలాలు మొదలైన వాటిని చూసిన రాణి పరమానందం చెందింది. ఈ సుందర ప్రదేశంలో ఒక భవనము, దాని చుట్టూ ఉద్యానవనము నిర్మిస్తే మనం వేసవిలో హాయిగా ఇక్కడ గడపవచ్చు కదా అన్నది రాజుతో. రాణి కోర్కెను కాదని ఎరగని రాజు రాజధానిని చేరగానే గువ్వల చలమ గ్రామాన్ని ఖాళీ చేయించి అక్కడ విడిది భవనం నిర్మించవలసిందిగా అధికారులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను నెరవేర్చడానికి అధికారులు గువ్వల చలమకు బయలుదేరారు. ఆ సంగతి తెలియగానే గువ్వల చలమ గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. తరతరాలుగా అక్కడే ఉంటూ జలపాతం నీటి ఆధారంతో పంటలు పండించుకుంటూ పిల్లా పాపలతో ఒడిదుడుకులు లేకుండా హాయిగా బతుకుతున్నారు. అలాంటిది హఠాత్తుగా ఖాళీ చేయమనడంతో తలపై పిడుగుపడ్డట్టు విలవిలలాడిపోయారు. తమ పరిస్థితిని అధికారులతో మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. గ్రామస్తులను బలవంతంగా ఇళ్ల నుంచి గెంటేసి పంట పొలాలను నాశనం చేసి విడిది భవనం, ఉద్యానవనం నిర్మాణం పనులు ప్రారంభించారు. దానిని చూసిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. సుధీరుడనే నాయకుడి నాయకత్వంలో అధికారులపై దాడి చేసి వాళ్లను అక్కడి నుంచి తరిమి కొట్టారు. సంగతి తెలిసిన రాజు దానిని రాజధిక్కారంగా భావించి సైన్యాన్ని పంపాడు. సైనిక చర్యతో పలువురు గ్రామస్తులు మరణించారు. సుధీరుడితో సహా కొందరు యువకులు ప్రాణాలతో తప్పించుకొని అడవుల్లోకి పారిపోయారు. మరో 9 నెలలలో గువ్వల చలమ గ్రామం ఉన్న చోట రాజుగారి విడిది భవనం నిర్మించబడింది. అదే సమయంలో అడవి చేరిన సుధీరుడు మారువేషంలో గ్రామాలలో సంచరిస్తూ దుష్టుడైన రాజు అఘాయిత్యాలను ప్రచారం చేయసాగాడు. అన్నాళ్ళు రాజు దుష్టపాలనలో మగ్గుతున్న ప్రజలు సమయం వచ్చింది కదా అని తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. భార్యతో పాటు విడిదికి వచ్చిన రాజును హతమార్చారు. సుధీరుణ్ణి తమ పాలకుడిగా చేసుకున్నారు. భుజంగేశ్వరుడి దుష్టపాలన సమసిపోయింది. అయితే అదే సమయంలో మేనమామ ఇంట పెరిగి పెద్దవాడైన భుజంగేశ్వరుడి కుమారుడు జయపతి పొరుగురాజు మార్తాండుడి కుమార్తెను పెళ్లాడాడు. మార్తాండుడి మంత్రి గరళకంఠుడు సుధీరుడి అనుచరుల్లో ఒకణ్ణి తన వైపుకు తిప్పుకొని విషప్రయోగంతో సుధీరుణ్ణి అంతమొందించి రాజ్యాన్ని జయపతికి అప్పగించాడు. ఇంతవరకు చెప్పిన పున్నయ్య భర్త వియోగం భరించలేక రాణి మరణించింది. రాకుమారులు కారాగారంలో మగ్గుతున్నారు. జయపతి ప్రజలను పీడించడంలో తండ్రిని మించిపోయాడు. పుట్టకొకరు చెట్టుకొకరైపోయిన మీ అనుచరులకు నాయకత్వం వహించి ప్రజలను మీరే కాపాడాలి అన్నాడు.
పున్నయ్య చెప్పినవి వింటుంటే సాత్వికుడికి గతమంతా ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చింది. అంతా నిజమనిపించింది. తీవ్రంగా ఆలోచించాడు. ఆ తర్వాత దాపులనున్న కొలనులో ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని, పున్నయ్య నన్ను క్షమించు అని చెప్పి వెనుదిరిగి వచ్చి ఓడెక్కాడు. మరో వారం రోజుల ప్రయాణం తర్వాత మంగళాపురి చేరుకొని హేమగుప్తుడికి చెప్పినట్టు వ్యాపారంలో అంతకంత డబ్బు సంపాదించి సుగాత్రిని వివాహం చేసుకొని సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సమర్థత, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించి రాణించగలడని హేమగుప్తుడితో చెప్పిన సాత్వికుడు తనకు వచ్చిన మహత్తర అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నాడు? ఒక వర్తకుడికి అల్లుడు కావడం కంటే ప్రజల బాధలను పోగొట్టి రాజ్యాధినేత కావడం గొప్ప విషయం కాదా? పున్నయ్య చెప్పిన పూర్వజన్మ వృత్తాంతాన్ని అతడు నమ్మడా? లేదా నమ్మినట్టయితే కన్నబిడ్డలు కారాగారంలో మగ్గుతున్నారని తెలిసినా ఎందుకు వెనుదిరిగిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పున్నయ్య మాటలతో సాత్వికుడికి పూర్వజన్మ స్పృహ కలిగినప్పటికీ దానికి దీటుగా హృదయ స్పందన కలగలేదు. వేరొక జన్మ కావడమే దానికి కారణం. పైగా గొవ్వల చలమ ప్రస్తుత పరిస్థితుల పట్ల అతనికి అసలు అవగాహన లేదు. తిరుగుబాటు అన్నది బాధితులైన ప్రజల నుంచి రావాలి తప్ప ఎక్కడి నుంచో వచ్చినా ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ తానెవరో ప్రజలకు చెబితే వారు విశ్వసిస్తారని ఎలా నమ్మడం? అక్కడి వాళ్లే దాన్ని ఎప్పటికైనా సాధించగలరని సాత్వికుడు భావించాడు. అందుకే అక్కడి నుంచి వెనుదిరిగాడు. పైగా వచ్చిన పనిని, ప్రియురాలికిచ్చిన మాటను మరవడం భావ్యం కాదు. అందువల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.